गणपति विनती प्रणो
सुखाच्या क्षणात व्यथाच्या घणात उभा पाठीशी एक अदृश्य हात गुरु एक जगी त्राता, गुरु एक जगी त्राता, गुरुदया सिंधु गुरु दीन बंधु, गुरुदया सिंधु गुरु दीन बंधु, गुरु जननी जन्मदाता, गुरु एक जगी त्राता, गुरु दया सिंधु गुरु दीन बंधु, गुरु दया सिंधु गुरु दीन बंधु, गुरु जननी जन्मदाता, गुरु एक जगी त्राता, गुरु एक जगी त्राता। ओ घनतमात जणू दीप चेतवी, घनतमात जणू दीप चेतवी, घनतमात जणू दीप चेतवी, तन मनात चैतन्य जागवी, तन मनात चैतन्य जागवी, कण कणात जणू प्राण डोलवी, कण कणात जणू प्राण डोलवी, जे अरूप द्यादे रूप, जे अरूप द्यादे रूप, करी मूर्त तू अमूता, गुरु एक जगी त्राता, गुरु एक जगी त्राता, गुरु दया सिंधु गुरु दीन बंधु, गुरु जननी जन्मदाता, गुरु एक जगी
गुरु मोक्ष आसरा गुरु निधान गुरु मोक्ष आसरा देव दैव लाभे सदैव देव दैव लाभे सदैव गुरु चरण लाभ होता गुरु एक जगी त्राता गुरु एक जगी त्राता गुरु दया सिंधु गुरु दीन बंधु गुरु दया सिंधु गुरु दीन बंधु गुरु जननी जन्मदाता गुरु एक जगी त्राता गुरु एक जगी त्राता गुरु एक जगी त्राता निर्विचारिता दे दे माँ श्री निर्मला निर्विचारिता दे दे माँ श्री निर्मला निर्विचारिता दे दे माँ एककार अनुभूति के लिए एककार अनुभूति के लिए निर्विचारिता दे दे माँ एककार अनुभूति के लिए निर्विचारिता
सदा रहे माँ कुंडलनी माँ निर्मल माँ सानिध्य सामीप्य सदा रहे माँ निर्विचारिता दे दे माँ श्री निर्मला निर्विचारिता दे दे माँ एककार अनुभूति के लिए निर्विचारिता दे दे జై శ్రీ మాతాజీ. ఈ రోజు ఉదయం ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. ముందుగా మనందరము ఈ రోజు మనం ధ్యానం చేసుకోవడానికి శ్రీ మాతాజీ అనుమతిని కోరుతూ ప్రణామం చేసుకొని కుండలిని జాగృతి చేసి బంధం తీసుకుందాం. ఇప్పుడు మన రెండు అరచేతులను భూమాత మీద ఉంచి శ్రీ మాతాజీని ఇలా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న సమస్త ఆటంకాలను తొలగించి మాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా. సాక్షాత్ మీరే శ్రీ భూమాత. దయచేసి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న ఆటంకాలను తొలగించి మాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా. మీకు గల ఓర్పును, సహనాన్ని, క్షమాతత్వాన్ని మాకు ప్రసాదించండి అమ్మా. నెమ్మదిగా ఇప్పుడు మన రెండో అరచేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచి మనం ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ,
దయచేసి మాకు ధ్యాన స్థితిని చేరుకోగల అమాయకత్వాన్ని, నిర్విచార స్థితిని అనుభూతి చెందగలిగే తత్వాన్ని కూడా ప్రసాదించండి. మనల్ని మనం ముందుగా కొద్దిసేపు గమనించుకుందాం. శ్రీ మాతాజీ ఎదుట నిర్విచార స్థితిని పొందాలి అన్న ఒక దృఢ సంకల్పంతో మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మన సూక్ష్మ వ్యవస్థను కొద్దిసేపు గమనిద్దాం. నెమ్మదిగా ఇప్పుడు 3 మహామంత్రాలు మరియు శ్రీ గణేశ మంత్రం తీసుకుందాం.
ఇప్పుడు మనం మన ఎడమ అరచేతిని శ్రీమాతకి వైపు, కుడి చేతిని భూమి మీద ఉంచుదాము. ఇక్కడ మనం ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, దయచేసి మా ఎడమ భాగంలో ఉన్న సమస్త ఆటంకాలను భూతత్వం ద్వారా తొలగించండమ్మా. దయచేసి మా ఇడానాడిలో ఉన్న అన్ని రకాల అనవసరమైన కట్టుబాట్లను పూర్తిగా తొలగించండమ్మా. దయచేసి మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించండమ్మా. సాక్షాత్ మీరే శ్రీ మహాకాళి మరియు శ్రీ భైరవనాథ్. దయచేసి మా ఎడమ భాగాన్ని పటిష్టపరచండమ్మా. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీమాతకి వైపు, ఎడమ చేయిని ఆకాశం వైపు ఉంచుతాం. శ్రీమాతజీ, దయచేసి మా కుడి భాగంలో ఉన్న అధికమైన వేడిని, ఆలోచనలను ఆకాశతత్వం ద్వారా తొలగించండమ్మా. దయచేసి మాకు శుద్ధ క్రియాశక్తిని ప్రసాదించండమ్మా. శ్రీమాతజీ, సాక్షాత్ మీరే శ్రీ మహాసరస్వతి మరియు శ్రీ హనుమాన. దయచేసి మాకు మీ పట్ల శ్రద్ధను, అంకిత భావాన్ని ప్రసాదించండమ్మా. మన రెండు చేతులను యథాస్థానంలో ఉంచుకుందాం. శ్రీమాతజీ, దయచేసి మాకు సమతుల్యాన్ని ప్రసాదించండమ్మా. మాకు వాస్తవాన్ని అనుభూతి చెందే విఘ్నతను ప్రసాదించండమ్మా. శ్రీమాతజీ, సాక్షాత్ మీరే శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ గణేశ. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండమ్మా. కొద్దిసేపు ధ్యానంలో ఉందాం.
జై శ్రీమాతజీ. ఇప్పుడు మనమంతా ఇదే స్థితిలో శ్రీమాతజీ అమృతవాణిని విందాము. ఈ ప్రవచనం 1976 ఏప్రిల్ 2వ తేదీన న్యూఢిల్లీలో శ్రీమాతజీ ఇచ్చారు. I was telling you about how difficult it is to be a mother and a guru, because both are very contradictory functions, and especially for a person who wants to be in charge of your salvation, to be the mokshadayini, it is extremely difficult, because the path is so delicate and so treacherous that all of you have to come yourself, walk across. And if you fall this side or that side, there is disaster for you. I am watching your climbing, and I see you coming up with a mother's heart and a guru's hand. And then I get the glimpses of people falling. I try to tell them, come up. Sometimes I shout. Sometimes I pull them up. Sometimes I love them, caress them. You can yourself judge within yourself how much I've worked on you, how much I've loved. But how much do you love yourself is the point. I've told you that for a Sahaja yogi, the whole thing should be decided by the witnessing power. Now the witnessing power is silent, it doesn't talk. If you are a very talkative person, then it's not going to help you much. You have to come in balance. For the first time in this incarnation, I have started talking, and I get throat trouble because I'm not used to this kind of talking. So for you people, it is necessary that you should not talk unless and until you feel like talking. And very few sentences, conclusive. As I told you before, the tongue is the master of all the organs of distraction. If you could master your tongue, you have mastered all of them in a way. Because everything has to be palatable. For example, you look at a woman. If she is not palatable, then she may be beautiful, but you don't want to look at her. She decides, the tongue decides about it. If you want to eat some food, if it is not palatable, then you don't want to eat that food. It has to be palatable. Then a thought also. A thought has to be palatable. If it is not palatable, you are not going to have it. So the deciding factor is the tongue. The root of the tongue goes up to the Vishuddhi chakra, which controls your ego and superego, or you can say that the tongue is reflected in superego and ego in a way. Through your tongue, when you speak, one can make out whether you are in the realm of ego or superego. She expresses, she decides. But if you understand her, then you know how to handle her. She is your friend. And Saraswati herself resides in your tongue. If you know how to handle your tongue, then Sahaja Yoga can rise very high. Because when others meet you as Sahaja Yogis, they also see how the way you talk, the way you eat, the way the things are palatable to you. It is the tongue that decides. If you are really very much evolved, you'll be amazed that if you eat some food somewhere, immediately the tongue will immediately throw it out. It won't have it if it is something wrong. If some prasad so-called is given to you, which is given by some wrong type of man, immediately your tongue will throw it out. It won't be able to take it in.
And even if you take some or other force down in the stomach, still the tongue will inform the brain that goes out. And the brain will inform the stomach that goes out. It will be unpalatable. So the action of Vishnu in the stomach up to the action of Sri Krishna, I mean the same personality, is all judged by your tongue. So you must know how pure, holy your tongue should be. That when you take the name of your mother with this tongue, you must know it has to be the holiest of holy. It is very important how you use your tongue. Those who talk very bluntly are just the same. Those who talk very sweetly to get something out of you is the intention. As I have told you, it controls ego and superego. Even if Sahaja Yogi understand that the witness is also here at the Vishuddhi Chakra. So your witnessing power will increase and decrease according to your tongue. Of course, it controls 16 subplexes. It also controls the muscles of the eyes. It controls all the muscles. It controls the palate. It controls the teeth. It controls the ears. But ears, you hear something, you cannot control it. Tongue you can, because that is the thing which releases, which goes out. With the ear you cannot give anything to others. That is just one way. This is double way thing. You take in something and also you can throw out something. It has a double purpose. It is a very important organ, and that's why we have to look after our tongue. When the Kundalini is rising, that means one thing is there, that your attention has become subtle, from gross to subtle. But it has to become subtler and subtlest, and then it has to go beyond that. By becoming subtle, only it comes up through the Agya, because Agya is just like a hole in a needle. So it penetrates through that with the subtleness. Because of that subtleness, your attention sees everything but in a subtle form. Now this is a new experience for you. That's why you do not recognize what is that. In a group of Sahaja Yogis, you can witness these things very carefully and clearly. There is one person whose eyes are roving still around. He's a Sahaja Yogi. He's sitting down, he's looking here, looking there, looking that side, who is coming, who is going. Of course, this person is still in the gross state, you can say. Though he's got his attention up here, by Mataji is pulling it out here and hanging on to it. But still the person himself is still dragging outside into the gross. So don't bother about that. But even the person who is now, say, attentive, we can say attentive, because you see, words are not so precise. Even if you notice such a person, you will find his two forces in a very subtle way are acting. One is his subtle ego, another is a subtle super. When you become subtle, suddenly you get also powers of the subtle. Let us see the ego side of it. You start feeling inside yourself in a very subtle way that you do not recognize that it is ego. It is too subtle to be recognized. That you have got powers now to cure. You start feeling that now you have powers to raise the Kundalini. See how it goes down sedimenting into you. Then you start feeling you have powers to express yourself. Because you think you have learned Sahaja, and now you know the essence of it, and you can talk about it. This subtle ego develops into you. And the fourth type of subtle ego develops when you see the other person's superego is developing. That is the most dangerous. It so happens that some people whose superego develops now because they have had
previous gurus, previous problems, previous, you see, the way they have been following religion, some mistakes and all that. Because of their mistakes, their superego develops. You see something happening to them. Say Mr. X is Y. That a superego is coming on to him, some negativity is flowing into him. So his ego starts developing against that force in a subtle way. Now he calls it a positive force. It is a positive force, no doubt. But he overcrosses it. When he overcrosses that side, he tries to push the superego another person. He trips over. He thinks he's doing the right thing. Of course, he is doing in a way, but to a point. And then he becomes very hot-tempered. He goes on passing remarks about others. He says harsh things. That's how the subtlest point starts. To a point is all right. To a point, because in this I would say Ganesh and Jesus should be treated as the judging points. Christ did not mind when he was crucified. Not only that, but he asked for forgiveness for all those. But if his mother was even touched by somebody, he would have taken out his 11 Rudras and killed them. That's the point. When it comes to your mother, then of course, your ego and superego both have a meaning. But beyond that, if it's not directed at every Sahaja Yogi, then you don't know where to have the balance. For example, then such people, anything done to them also they identify themselves with mother. And they think, no, he has said it to me, that means it is to mother also. It is not. You must know where you are criticized and where your mother is criticized. These are two things. That's why I said judging point is Christ. When he was crucified, he accepted it, though he was so much one with his mother. But still he could strike that line. When you are crucified, you are not to cry. But if anybody says anything against the mother, then of course. Now try to understand yourself. Now you are watching yourself. Whatever I am saying, you are watching yourself. It is for your good. That is how you find somewhere a person who gets a superego invasion. First of all, superego invasion is very, very deep and subtle. It's extremely deep. It comes into you in such a manner that you do not understand it. The other person who is very positive, so-called, will think that that person has got a negativity. But he won't know that he is overcrossing his positivity towards negativity itself, because once you cross this line, you go to this side. Once you cross this line, you go to this side. So immediately you are becoming negative once you cross this point. And it's the Sahasrara, is the Brahmarandra. Beyond the Brahmarandra, if you are pushing down, then you are crossing to the other side. You are playing into hands of other people. Now you must judge yourself and see, now, hello Mr. X, how are you behaving now? Immediately become a witness, you see witness of yourself. Now how the superego and ego, you see sometimes in some people, sometimes the ego presses the superego and the superego presses the ego. I've seen it. They don't know whether they are egoistical or whether they are dominated. They really do not know. They cannot decide. Because it's such a going on, wobbling all the time. That's why I say better. You must sit down, settle down. See for yourself. Am I settled? Watch in yourself. Even you can feel the force. Actually you can feel the force moving from this side to this side. You'll feel the force moving from this side to this side. Try to bring it in the center. Now, ego and superego, when they go on like that, you can say wobble one to another. It happens like this. At one moment, you start feeling dejected, frustrated, fed up with yourself, nonsense, get out. The other moment, you sit on yourself, sit on others. You ask others to get out. This is bad. I didn't like that man. That fellow came. That fellow caught me. That thing happened. This thing happened. Two extremes you move to. That's not the way to Sahaja Yoga. Sahaja Yoga, Sahaja means that you are a witness. Sahaja. It has double meaning. Sahaja is normally used for a word which is simple. You are in a Sahaj method. Means you are a witness. You watch it. Look at these trees. They are just witnessing. They are not saying anything.
They are just there. It is to be. It is just to be at this point. Are we that? Every movement dealing with anything, then you will not have any organizational problems. You have organizational problems because you are not a witness. You will find two types of people. One who will say, I am suffering too much. The others will say, no, not me. Then they interchange also. See, their attitudes interchange. You can mix them. But you can just know where to stop it. You become a witness, silent. After talking for 1 minute, you just become silent. That's the best way. I think I can say a practical way. Is for your tongue is to be silent. As far as possible to be silent and be watching. But some people are silent and brooding. That's the worst thing that you are doing. No. Silent and watching. Neither brooding, not planning how to hurt others. And then suddenly a sentence will come out which will be so filthy, so cutting, so horrid, so full of venom that you think from where it has come, oh God. Such silence is absolutely useless. It should be like a river flowing. The river has its own depth and on top it is flowing. It's just 1 mile. That kind of a silence one should have. Not a forced one, but a silence of a witness. Even such a person is talking inside the flow of the silence. You are one with that silence which is filling you up all the time. And you can witness that in every leaf, in every movement of the leaf, you see the silence. They do not speak, but they manifest. In the same way, you do not speak, you manifest. Of course, human beings are higher than them because they speak. But if speak becomes a burden, a problem, a cutting instrument, it is better not to speak. Another thing a Sahaja Yogi must know, that eyes are very important for Sahaja Yoga. When the Kundalini rises, then the dilatation of the pupil takes place, because you have seen the children how their eyes are dilated, just gaping at everything. What is happening? Just gaping. Silence, the complete. Silent seeing goes on through the eyes. And that's why eyes are very important. You must learn to fix your eyes within yourself, in your heart. Humble down in your heart. Fix your eyes in your heart. I say that way, but I don't know if you can do it. I don't know if you can do it, but if you could do it, that's a very good way of doing things. Looking at everyone, gazing at everyone, seeing this, seeing that, is a very bad exercise for your eyes. It's a very bad habit. Try to keep your eyes low on the earth, Mother Earth, watching the lower part of the body than the face, because face, if you are made that way, that you can watch the face is all right, but you are not yet made. Best thing is to see to the feet, and your eyes will touch their gross sense, feet, from where the sensation of vibrations go up, upward, and the Kundalini rises better. Actually, those who suffer from low Kundalini rising, if they could rub oil on their feet and wash their feet, it's a very good thing. That's why Christ washed the feet of his disciples. I wish I could do that if you allow me and permit. Because the whole grossness is in the feet. And if you touch somebody with your eyes, realize, people, I'm saying, their feet, most of their grossness will disappear. And you won't have that much problem with them. That's why Christ washed the feet of his disciples. You also wash your feet and keep them clean, so that the grossness drops out. I have explained in brief way, but if you want to ask me questions, ask. Because still I find that the Sahaja Yogis are not rising as fast as they could. Because the bringing Kundalini up to this and up to this is possible for me. But taking it back into your gross being is your own job, which you have to do.
In Marathi, as they say it, Adi Kalasamagapaya. I have built the top, the dome for you, and the dome is now to be supported by you. I have taken you to the dome, but you cannot bring it down because either you are frustrated with yourself. By being frustrated, what are you going to gain? Or else you are frustrated with others. Just be silent and be witnessing. As Sai Baba has said, Saburi, patience, it comes. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనం కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. జై శ్రీ మాతాజీ. ఈరోజు మనం విన్న ప్రసంగం 1976 ఏప్రిల్ 2వ తేదీన న్యూఢిల్లీలో శ్రీ మాతాజీ ఇచ్చారు. ఈ ప్రవచనంలో మన ఆధ్యాత్మిక ఉన్నతిని పొందే క్రమంలో నాలుక మరియు దృష్టి మరియు పాదాల యొక్క విశిష్టతను శ్రీ మాతాజీ వివరించారు. ఒక ఆధ్యాత్మిక గురువు మాతృమూర్తిగా కూడా ఉండడం అనేది చాలా కష్టం. ఎందుకంటే రెండు విభిన్నమైన పాత్రలు. ముఖ్యంగా మోక్ష ప్రదాయిని అంటే మోక్షాన్ని ప్రసాదించే అయిన గురువు తల్లిగా ఉండడం అనేది చాలా క్లిష్టమైన విషయం. ఆధ్యాత్మిక ఉన్నతిలో అవరోధాలను అనేది ఎవరికి వాళ్ళు
తెలుసుకోవాలి. అలాగే మన ఉన్నతికి, ఎదుగుదలకి శ్రీ మాతాజీ ఒక మాతృమూర్తికి గల హృదయంతో గమనిస్తూ, ఒక గురువుగా మనకు సహాయం చేస్తారు. అది గమనించక కుడి లేదా ఎడమ వైపు పడిపోతూ, ఇబ్బందుల్లో పడుతూ ఉంటాము. తల్లిగా మనల్ని ప్రేమిస్తారు, బుజ్జగిస్తారు. అలాగే ఒక గురువుగా కూడా కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తారు. మనల్ని శ్రీ మాతాజీ ఎంతగా ప్రేమిస్తారో, మన ఎదుగుదలకు ఎంతగా కృషి చేస్తున్నారో మనం గ్రహించాలి. అంతకన్నా ముఖ్యమైన విషయం మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా లేదా అన్న విషయం. ఒక సహజయోగి ఏదైనా విషయాన్ని సాక్షిగా గమనించాలి. ఈ సాక్షితత్వం అనేది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఎక్కువగా మాట్లాడితే ఉపయోగం ఉండదు. అలా అని అసలు మాట్లాడకుండా కూడా ఉండకూడదు. సమతుల్యమైన స్థితిలో ఉండాలి. అంటే నిర్ణయాత్మకమైన కొన్ని విషయాలను గురించి మాట్లాడాలి. సాక్షితత్వం నుంచి దృష్టిని మళ్లించే మన శరీరంలోని అవయవాలకు అధిపతి ఎవరు అంటే నాలుక. మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకోగలిగితే మిగతా శరీరం అంతా కూడా మన ఆధీనంలో ఉన్నట్లే. నాలుక మాధుర్యానికి ఆధారం. కొందరు చూడ్డానికి అందంగా ఉన్నా మాధుర్యం లేకపోతే వారిని మనకు చూడాలని అనిపించదు. ఒక మనిషి గురించి నిర్ణయించేది నాలుకే. ఆహారం రుచికరంగా ఉందా లేదా అని నాలుక ఎలా నిర్ణయిస్తుందో, ఆలోచనలు కూడా మధురంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా నాలుకే మూలం. అహంకార ప్రత్యహంకారాలను నియంత్రించే విశుద్ధి చక్రానికి ఈ నాలుకను నియంత్రిస్తుంది. అలాగే మనం మాట్లాడే ప్రతి మాటలోనూ అహంకార ప్రత్యహంకారాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే ఈ నాలుకను ఎలా సంభాళించుకోవాలో తెలిసి ఉండాలి. నాలుక మన స్నేహితురాలు. సాక్షాత్తు సరస్వతీదేవి అక్కడ కొలువై ఉంటారు. సహజయోగి ఎదుగుదలలో సహజయోగం ఎదుగుదలలో కూడా మీరు ఇతరులను కలిసినప్పుడు వ్యవహరించే శైలిలో, తినే విధానాన్ని కూడా నాలుక పాత్ర ఎంతైనా ఉంటుంది. ఒక పరిణతి చెందిన వ్యక్తిగా మనల్ని నిర్ణయించేది నాలుకే. ఏదైనా ఆహారం సరిగ్గా లేకపోతే మనం అది ఇష్టపడడం లేదా తీసుకోవాలని కూడా అనుకోవడం. ఒకవేళ అటువంటి పరిస్థితులలో తీసుకున్న అది పొట్టలోకి చేరినా కూడా వెంటనే అది మన నాలుక ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేయబడుతుంది. అలాగే ఉదరభాగంలో ఉన్న విష్ణుమూర్తి ఈ కార్యాన్ని నిర్వహిస్తారు. ఆయనే విశుద్ధి చక్రంలో శ్రీకృష్ణునిగా కూడా మన నాలికను నియంత్రిస్తారు. అంటే మనకు అనవసరం లేని ఏ విషయాన్నైనా నియంత్రించే శక్తి శ్రీ విష్ణువుకు మరియు శ్రీకృష్ణునికి ఉంది. అటువంటి నాలుకను ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో అన్న విషయాన్ని గ్రహించాలి. శ్రీ మాతాజీ మనల్ని ఎలా ఉపయోగిస్తున్నారు, శ్రీ మాతాజీ నామాన్ని ఎలా ఉపయోగిస్తున్నారా అనేది కూడా ముఖ్యం. సాక్షి తత్వం తగ్గటం, పెరగటం అనేది నాలుకపై ఆధారపడి ఉంటుంది. అలాగే సహజయోగంలో ఈ సాక్షి తత్వం వల్లనే మనం సామూహికంగా ఎదగగలుగుతాము. విశుద్ధి చక్రంలో మనకు 16 దళాలు ఉంటాయి. ఇవి కళ్ళలోని కండరాలను, అంగిలి, దంతాలను కూడా నియంత్రిస్తాయి. మనం చెవులతో అనేక విషయాలను వింటూ ఉంటాం, కానీ వాటిని కూడా నియంత్రించుకోవాలి. ఇతరులకు ఏమి ఇవ్వగలం? కేవలం మనం మంచి మాట, అంటే మన చెవులతో ఏమి ఇవ్వలేకపోయినా కనీసం మన నాలుకతో మనం మంచి మాట కూడా మాట్లాడొచ్చు. కుండలిని ఉద్ధానం జరుగుతుంది అంటే దానర్థం మన చిత్తం స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితిలోకి వస్తుంది అని. అయితే మరింత సూక్ష్మ స్థితిని చేరే విషయాన్ని మనం గమనించాలి. అప్పుడే మనం ఆజ్ఞా చక్రాన్ని దాటగలం. అలాగే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన అనుభూతిని ఏదైతే చెందామో దాన్ని స్థిరపరచుకోగలం. అటువంటి సూక్ష్మతత్వం వల్లనే మన చిత్తాన్ని వాస్తవంగా మనం స్థిరపరచుకోవాలి. మన కళ్ళు ఎప్పటికప్పుడు చుట్టూ ఉన్న విషయాలను పరిశీలిస్తూనే ఉంటాయి. అయితే కొందరికి ఒక స్వభావం ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని గమనిస్తూనే ఉంటారు. ఇది కొన్నిసార్లు మనం సామూహికతలో కూడా చూస్తుంటాం. కానీ ఇలా చంచల చిత్తం ఉన్న వారికి సాక్షితత్వాన్ని పొందడము లేదా స్థిరత్వాన్ని పొందడం అనేది
చాలా కష్టం అని శ్రీమాతాజీ వివరించారు. చిత్తంతో ఏకీకరణ పొందే వ్యక్తి చాలా సూక్ష్మంగా ఉంటారు. అలాగే అన్నిటిని గమనిస్తారు. కానీ దానికి అతీతంగా ఎప్పుడూ చంచల స్వభావంతో ఉంటే గనక అహంకార ప్రత్యహంకారాలకు చాలా సులువుగా లోనవుతూ ఉంటారు. అయితే సహజ యోగంలో మనం ఇతర ఇతరులపై గాని, ఇతర గురువులపై ఆధారపడడం వల్ల లేదా అనేక సమస్యలను మనం చిక్కుకుంటాం. ఎందుకంటే అవి కేవలం మన అహంకార ప్రత్యహంకారాలను మాత్రమే నియంత్రిస్తూ ఉంటాయి. వాటి వల్ల మనం నిర్విచార స్థితిని పొందలేము. అంతేకాక సహజయోగంలో వృద్ధిని కూడా పొందలేము. అయితే కొందరు దీనిని ఇంకొక విధంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అతిగా ప్రయత్నించి చివరకు నిస్సహాయంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి శ్రీ మాతాజీ గురించి అంటే ఏదైతే ఈ అహంకార ప్రత్యహంకారాలు ఉన్నాయో వాటిని మనం కేవలం సాక్షి తత్వం ద్వారా మాత్రమే నియంత్రించుకోగలం. ఇతరులను ఎక్కువగా విమర్శిస్తూ కొందరు శ్రీ మాతాజీని కూడా విమర్శిస్తూ ఉంటారు. ఈ 2 విషయాలను మనం గమనించి వాటిని నియంత్రించుకోవాలి. అయితే మనల్ని మనం గమనించుకోవాలి, అర్థం చేసుకోవాలి అన్నది ధ్యానం. కొన్నిసార్లు మన భ్రమరంధ్రం దాటుతాం. నిర్విచార స్థితిని పొందుతాము. కానీ ఈ స్థితిని మనం మన ఆలోచనలను నియంత్రించే విధంగా మలుచుకోవట్లేదు. అక్కడే మనం ఎప్పటికప్పుడు అహంకార ప్రత్యహంకారాల్లో మళ్ళీ పడిపోతూ ఉంటాం. అయితే మనల్ని మనం కేవలం ఒక వ్యక్తిగా గమనించుకున్నప్పుడు అంటే మన పేరుతో కాకుండా మిస్టర్ ఎక్స్ అనో, మిస్టర్ వై అనో గమనించుకున్నప్పుడు మనం వ్యవహరిస్తే లేదా మనల్ని మనం నియంత్రించుకోగలిగితే గనక సాక్షి స్థితిని చాలా సునాయాసంగా మనం పొందగలం. సహ అంటే సాక్షి అని కూడా అర్థం ఉంది. సాక్షిగా ఒక వృక్షం ఎలా తన ఎదుగుదలను ఇతరుల కోసం ఉపయోగిస్తుందో మనం కూడా సామూహికతలో అంతలా పనిచేయొచ్చు. అంటే ఈ సాక్షి తత్వాన్ని అలాగే మనకు ఇంకొక విషయం ఏమిటంటే మన నేత్రాలను అంటే మన కంటి చూపును చంచల స్వభావం నుంచి సాక్షి తత్వం వైపుకు తీసుకెళ్లేది ఎప్పుడూ మనం మన భూమిని గమనిస్తూ ఉండడము, లేకపోతే మన 2, 3 అడుగుల ఎత్తులో ఉన్న విషయాలను మాత్రమే గమనిస్తూ ఉంటే గనక ఈ చంచల స్థితి తగ్గుతుంది. అలాగే మన పాదాలకు ఆయిల్ రబ్ అంటే ఇది జీసస్ క్రైస్ట్ ఆయన డిసైపుల్స్ అందరికీ కూడా ఆయిల్ రబ్ చేసేవారు. అయితే దీనిని మనకు సింప్లిఫై అంటే చాలా సింపుల్ గా శ్రీ మాతాజీ రోజు ఫుడ్ సోకింగ్ అనే పద్ధతిని చెప్పారు. ఇందులో ఉన్న అంటే మన పాదాలను మనము ఎంత సూక్ష్మంగా ఉంచుకోగలిగితే ఉన్న అర్థం ఏమిటంటే ఏదైతే సాక్షి తత్వానికి కావాల్సిన స్థూల స్థితిని వదలడము అంటే మనలో ఉన్న గ్రాస్‌నెస్‌ని వదిలేసి సూక్ష్మ స్థితికి చేరుకోవడానికి మనకి మన పాదాలు చాలా ఉపయోగపడతాయి. అందుకే మనకు ఫుడ్ సోకింగ్ అనేవి పద్ధతిని రోజు చేసుకోమని చెప్తారు. ఇలా అంటే మన విశుద్ధి చక్రాన్ని మనం నియంత్రించుకుంటూ మన నాలుక, కంటి చూపు అలాగే మన పాదాలను గనక మనం గమనించుకోగలిగితే అంటే సాక్షి తత్వాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనలో ఉన్న ఈ అవయవాలన్నీ మనకు ఎలా దోహదపడతాయో శ్రీ మాతాజీ ఈ ప్రవచనంలో మనకు వివరించారు. ఇప్పుడు మనం కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఈరోజు మనం విన్న విషయాలన్నింటినీ గ్రహించుకొని వాటిని ఆచరణలో పెట్టేలాగా మనకు శక్తినిమ్మని శ్రీ మాతాజీని ప్రార్థిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము.
మనకి రోజు ఇంతటి చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు శ్రీ మాతాజీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కుండల్ని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాము. ఇప్పుడు కొద్దిసేపు సంగీతాన్ని విందాము. తిరిగి రేపు ఉదయం జరిగే ధ్యాన కార్యక్రమంలో కలుద్దాం.